మీ అందరికీ నేను ప్రత్యేకించి మీకు చెప్పాల్సిన విషయం కాదు, ఎందుకంటే మీరు ప్రత్యేకించి పాటించే వ్యక్తులు. అయినప్పటికీ నాకు తెలిసిన విషయము, తర్వాత నన్ను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసిన విషయం ఒకటి ఉంది. మీ అందరికీ తెలిసిన విషయమే, రంజాన్ మాసం అంటే ముస్లిం క్యాలెండర్ ప్రకారం, ఇస్లాం క్యాలెండర్ ప్రకారం ఇది 9వ నెల. ప్రత్యేకించి ఈ నెలలో ఖురాన్ ఆవిర్భవించింది అని ఈ నెలని చాలా పవిత్రంగా ప్రతి ఒక్కళ్ళు పాటిస్తున్నాము. మీరందరూ పాటిస్తున్నారు, మీతో పాటు మేము కూడాను తెలుసుకుంటున్నాము. అదేవిధంగా మనసుల్లో చాలా ప్రత్యేకమైన ఒక ప్లేసు ప్రత్యేకంగా ఉంది. ఈ మాసము నేను ప్రతి ఒక్కళ్ళతో కలిసి మాట్లాడినప్పుడు, తిరిగినప్పుడు ప్రత్యేకంగా నాకు అర్థమైన విషయము, ఈ మాసంలో మీరు ఒక్క సెకండ్ 3 విషయాల్ని ఖచ్చితంగా ఇక్కడ పాటిస్తారు. అందులో మొదటిది, ఈ మాసంలో పాటించేది క్రమశిక్షణ. రెండవది భాతృత్వం మరియు కృతజ్ఞత. మూడవది అల్లాకి చాలా చేరువలో ఉండటం. ఈ 3 విషయాల్ని ప్రతి ఒక్కరు చాలా ప్రత్యేకంగా పాటిస్తారు. అందులో రంజాన్ మాసం రావటానికి ముందే ఎలాగైతే ఇళ్ళని శుద్ధిపరుచుకుంటామో, అదేవిధంగా ఇంటితో పాటుగా మనసును కూడా పరిశుద్ధంగా ఉంచుకోవాలి అనేది అల్లా మనకి ప్రత్యేకించి చెప్పిన విషయం. ఇంటిని శుద్ధపరచుకోవటం ఓకే, కానీ మనస్సును కూడా సిద్ధం చేసుకోవటం అనేది ప్రత్యేకించి మన ఇస్లాం మతంలో ఉండే చాలా గొప్ప విషయం. మనస్సును శుభ్రపరచుకోవడం అనేది చిన్న విషయం కాదండి, మనకందరికీ తెలిసిన విషయం. ప్రతి ఒక్కరికి కోపతాపాలు వస్తాయి, తర్వాత ఇష్టాలు ఉంటాయి. సో ఇష్టమైన మాట ఉంటుంది, కష్టమైన మాట ఉంటుంది, కోపాలు ఉంటాయి మనిషికి. ఇవన్నీ వదిలి చాలా పరిశుద్ధమైన మనస్సుతో మన మనస్సుని పండుగకి సిద్ధం చేసుకోవటం అనేది ఇస్లాం మతంలో ఉండే చాలా గొప్ప విషయం. క్రమశిక్షణ అనేది ఉపవాసం ఒక్కటే ఇక్కడ క్రమశిక్షణ కాదండి. ఉపవాసం అనేది మనకందరికీ తెలుసు. రంజాన్ మాసంలో మీరందరూ చాలా కఠోర నియమాలతో దీన్ని పాటిస్తారు. ఉదయం 5ంటికి ముందుగానే 4 వరకే మాత్రమే భోజనం చేస్తారు. ఒకవేళ తినేది ఏమన్నా ఉంటే తినేసి సాయంకాలం వరకు 6:20 ఇఫ్తారు టైం అయ్యేంత వరకు మీరు అలాగే కఠోరంగా ఉంటారు. వీటితో పాటుగా ముస్లిం సోదరిమణులు ఆచరించేది నాకు మనసుకి చాలా హత్తుకున్న విషయం ఒకటి ఉంది. క్రమశిక్షణ దీనితోనే పాటు శరీరానికి సంబంధించి ఆహార నియమాలు, ఉపవాసంతో పాటుగా ప్రత్యేకించి మనస్సును కూడా నియంత్రించుకోవటం. అంటే మన కళ్ళు చూసే విధము చెడు వైపు చూడకూడదు, ఆలోచించే ఆలోచనలు చెడు ఆలోచించకూడదు, నోరు పరుషంగా మాట్లాడకూడదు, తగాదాలు పెట్టుకోకూడదు. ఇటువంటి నియమాలు చాలా కఠోరమైన నియమాలు. ఉపవాసం అనేది నాకైతే అనిపించేది, ఉపవాసం అనేది మన శరీరానికి సంబంధించి ఒక పార్ట్ మాత్రము అయితే, రెండవ పార్ట్ ఏంటంటే మనస్సుని ఆ విధంగా కంట్రోల్లో ఉంచుకోవటం. ఇది నాకైతే ఎక్కువగా మనసుకు హత్తుకునేలాగా చేసింది ఈ విషయం అండి. ఆ విధంగా క్రమశిక్షణతో ఉంటాం, శారీరకంగా మరియు మానసికంగా చాలా క్రమశిక్షణతో ఉండటము ఇక్కడ ఉండే మొదటి విషయము. తర్వాత దాతృత్వం, కృతజ్ఞత. ఇంగ్లీష్లో గ్రాటిట్యూడ్ అంటారు. కృతజ్ఞత అంటే మనకు ఇలా ఉండటానికి అవకాశం ఇచ్చిన భగవంతునికి మనం కృతజ్ఞతతో ఉండి మనకి చేతనైనంత వరకు సహాయము పక్కవారికి చేయగలటం. ఈ మాసంలో
ప్రత్యేకించి మనకున్న దానిలో మనతో పాటుగా మన పొరుగు వాళ్ళు, తర్వాత మనకి సంబంధించిన కుటుంబ సభ్యులలో ఎవరికైతే లేదో వాళ్ళకి ఖచ్చితంగా ఇచ్చి దానం చేయాలి, మన వంతు సాయం మనం చేయాలి అనుకోవటం చాలా గొప్ప విషయం అండి. మనము చల్లగా ఉండటం అనేది ప్రతి ఒక్కళ్ళు కోరుకునేది, కానీ మనతో పాటు మన పొరుగు వారు కూడా చల్లగా ఉండటం అనేది కోరుకోవటం చాలా మహనీయమైన విషయం అండి. ఆ విధమైన ఆలోచనలో ఉండటం అనేది నాకు ఇందులో చాలా గొప్పగా అనిపించిన విషయము. ఇందులో చెప్పాలంటే ఇక్కడ మాత్రము నారాయణ గారిని ఖచ్చితంగా మనందరము ఒక జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉందండి. సార్ చేసే పనులు, తనకి ఉన్న దానిలో ప్రతి ఒక్కరికి కార్యకర్తలందరికీ కూడాను సహాయ సహకారాలు అందించాలి అనేది నారాయణ గారు పెట్టుకున్న నియమాలు. అందులో ప్రత్యేకించి ముస్లిం సోదరీమణులందరికీ వారు తనకి చేతనైనంత సాయం, తర్వాత ముస్లింలకి ఏదైతే అవసరం ఉందో మహిళలకి సంబంధించి ప్రత్యేకంగా కళాశాలలు కానివ్వనండి, వాళ్ళకి ప్రత్యేకంగా అరేంజ్ చేయటము, తర్వాత ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఏర్పాటు చేసే కార్యక్రమంలో ఉన్నారు. ఇక షాదీ మంజలు ఆల్రెడీ అరేంజ్ చేస్తున్నారు. తర్వాత అదేవిధంగా సాఫ్ట్ స్కిల్స్ డిపార్ట్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా చేస్తూ ఉన్నారు. ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసి అందులో ప్రత్యేకించి ముస్లింలకి, అందులో మరీ ప్రత్యేకించి ముస్లిం మహిళలకి ఆర్థిక సహాయము, ఇక్కడ గోషా హాస్పిటల్ కానివ్వండి, ఆర్థిక సహాయంతో పాటు ఆర్థికంగా నిలదొక్కునే సహాయాలు తనకి చేతనైనంత వరకు చేస్తూ ఉన్నారు. ఇంతేకాకుండా కుటుంబ సభ్యులు సహాయ సహకారాలతో ప్రతి సంవత్సరము 10 కోట్ల రూపాయలు కార్యకర్తల కోసం వెచ్చిస్తున్నారండి. ప్రతి సంవత్సరం ఇది కూడాను సారు ఎలక్షన్ల ముందుకు చెప్పలేదు, ఎలక్షన్లు అయిపోయినాక రిజల్ట్ వచ్చినాక మినిస్టర్ అయినా కూడా చెప్పలేదండి. ఎలక్షన్లు అయ్యి రిజల్ట్కి రాకముందే ఇది అనౌన్స్ చేశారు. అంటే రిజల్ట్తో సంబంధం లేకుండా, తన పదవులతో సంబంధం లేకుండా నేను నా కార్యకర్తలకి కష్టపడి పనిచేసిన నా కార్యకర్తలకి సహాయం చేయాలి అని 10 కోట్ల నిధులని కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో అందజేస్తున్నారండి. ఇది నేను ఈ రంజాన్ మాసంలో భాతృత్వము గ్రాటిట్యూడ్ అన్నప్పుడు నాకు సారు దీని నుంచి తీసుకున్న తన హృదయానికి తీసుకున్న పాయింట్ లాగా నాకు అనిపించింది. సో ఈ విధంగా మనము ముస్లిం దీనికి ప్రతి ఆడపడుచుని మనము మీరందరూ కూడాను ముస్లిం మన రంజాన్ మాసంలో ముస్లింలందరూ కలిసి కుటుంబ సభ్యులతో కలిసి సెలబ్రేట్ చేసుకోవటం ఆనవాయితీ. ఆ ఆనవాయితీని కొనసాగిస్తూ నేను మీ అందరినీ కూడా కుటుంబ సభ్యులుగా భావించి మనమందరం కూడా ప్రత్యేకించి ఇక్కడ కలవాలి, మహిళలందరము కలవాలి, మన కుటుంబం అంతా కలిపి ఈ రంజాన్ మాసంగా సందర్భంగా ఒకసారి కలిసి సెలబ్రేట్ చేసుకొని పిలవటం జరిగింది. ఈ పిలవంగానే వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. గౌరవంగా చూడాలని, గౌరవించుకోవాలని నా ఆకాంక్ష అండి. ఆ విధంగా మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ రంజాన్ సందర్భంగా మరొక్కసారి మీకు అందరికీ కూడా